మేడం గారు చెప్పిన వర్క్లో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే అన్నయ్య. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏమైందన్నయ్య? ఏంటలా అయిపోయా? గుండె కలుక్కు వందమ్మా. ఉండండి, కోటి అన్నయ్యకి చెప్పి కాఫీ తెమ్మంటాను. కాస్త సేద తీరుదురు. అమ్మయ్యా, అతన్ని అన్నయ్య అన్నా ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఏమన్నారన్నయ్య? అయ్యో ఏ లేదు మేడం, అన్నయ్య గారు బాగా సరదాగా ఉండేవారు. ఇప్పుడు సడన్ గా ఏమైంది? డాక్టర్ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్దామా? డాక్టర్ అన్నయ్య? అవును మేడం. ఇందాక మా అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్లో మగాళ్ల గురించి అడుగుతూ పరాయి మగాళ్ళందర్నీ అన్నయ్య అనే పిలవమన్నారు. మీ అమ్మగారు చెప్పింది కొంత కరెక్ట్, కొంత కాదు. ఆఫీస్లో ఉన్నప్పుడు అన్నయ్య అని పిలవక్కర్లేదు. ఇక్కడ అఫీషియల్ గా ఉండాలి. పేరు పెట్టి పిలుచుకోండి. అవునా? అలాగే మేడం. అమ్మయ్యా. సారీ రూదర్ గారు, మిమ్మల్ని ఆఫీస్లో అన్నయ్య అని పిలవను, బయటే పిలుస్తాను. నేను నా జీవితాన్ని ఆఫీస్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. బయట ప్రపంచం నాకు అక్కర్లేదు. సాంప్రదాయని, ఆఫీస్ స్టాఫ్ ని బయట కూడా అలా పిలవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ గా ఉండండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు నా పాలిట దేవత. ఏమైంది రూదర్ గారికి సడన్ గా? ఇందాకేదో అయ్యింది, ఇప్పుడే కాస్త కోలుకున్నాను. మీ అమాయకత్వం మంచిదే, కానీ మరీ ఇంత అమాయకత్వంతో చంపేస్తున్నారు. కొంచెం ఎడ్యుకేట్ చేయాలి మిమ్మల్ని. ఏమన్నారో అర్థం కావట్లేదు. మీకు పుస్తక జ్ఞానం తప్ప లోక జ్ఞానం అంతగా లేదని అర్థమవుతుందిలేండి. అన్నయ్య, ఏంటి అంత ఫ్రస్ట్రేట్ అయిపోయారు? అదే లేదు, ఫైల్ ఇచ్చారు కదా, ఒకసారి చూసి చెప్పండి. రూతర్ అన్నయ్య చాలా మంచివారు. మీరన్నయ్య అని అంటున్నారు? ఆ, నాకు సొంత అన్నయ్య లాగా నేను అనొచ్చు. ఆహా, మీరు వెళ్ళి ఆ మెయిల్ వెంటనే పంపండి. ఓకే మేడం. ఏంటి మేడం గారు మెయిల్ పంపించారు? ఓహో, నేరుగా వచ్చి అడిగితే అడ్వాన్స్ ఇవ్వనని అఫీషియల్ మెయిల్ పెట్టిందా? అఫీషియల్ మెయిల్ పెట్టినంత మాత్రాన అడ్వాన్స్ ఇచ్చేస్తానా ఏంటి? అఫీషియల్గా డీల్ చేయడం నీకే కాదు, నాకు వచ్చు మిస్ మధుబాల. ఇస్తా, నీకు అఫీషియల్గానే కౌంటర్ ఇస్తా. ఏమైందిరా, మైదా పిండి పిసికినట్టు మొహం అలా పెట్టుకుని వస్తున్నావు? పరోటా మాస్టర్గా పార్ట్ టైం ఏదైనా పనిచేస్తారా సార్? పిసికిన మైదా పిండితో నా మొహాన్ని కంపేర్ చేస్తున్నారు. నిన్ను చూస్తే అలానే ఉన్నావురా. ఓ 10 మంది కుళ్ళ పొడిచి వదిలేసినట్టున్నావు. 10 మంది కుల్లబడవడం కాదు, ఓ టిప్పర్ లారీ బ్రేకులు ఫెయిల్ అయి మీదికొస్తే తప్పించుకున్నట్టుంది నా పరిస్థితి. అంతగా ఏమైందిరా? ఏదో అయిందిలేండి. ఏది ఓసారి మీ కళ్ళు చూపించండి. ఖచ్చితంగా దిష్టి కళ్ళే. రాగానే మీ కళ్ళు నా మీద పడ్డాయి కదా, అందుకే అలా అయింది. రే, ఏమైందిరా అంటుంటే? అది చెప్పుకునే బాధ కాదులేండి. అయినా మీరు నన్ను ఎందుకు పిలిచారు, అది ముందు చెప్పండి. రే, మధు మేడం గారు 50,000 శాలరీ అడ్వాన్స్ కావాలని మెయిల్ పంపించారు. ఈ కంపెనీలో శాలరీలు తప్ప అడ్వాన్స్లుండవని రిప్లై పంపించు. ఏంటి, మేడం అడ్వాన్స్ అడిగితే కుదరదని రిప్లై పంపాలా? మేడం అడిగితే కంపెనీ రాసిచ్చేయాలి. మీరు అరుస్తున్నావేంట్రా? మీరే అర్పిస్తున్నారు. నేను అరవమనలేదు, మెయిల్కి రిప్లై పెట్టమన్నాను. ఇలాంటి అప్రాచ్య పనులు నేను చేయను. అప్రాచ్య పనేంట్రా? అప్రాచ్యుడా? అవును మరి, కట్టుకున్న భార్య అని మినిమం కన్సర్న్ కూడా లేకుండా శాలరీ అడ్వాన్స్ అడిగితే లేదంటారా? లేదని అంటున్నాను. మీ జేబులో డబ్బులు అడగలేదు సార్, మేడం శాలరీలోంచి ఇవ్వమంటున్నారు. శాలరీ డే రోజు శాలరీ తీసుకోమను. శాలరీ రోజు తీసుకోవాలని మేడంకి తెలీదా? మీరు చెప్పాలా ఏంటి? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. ఆ చెండాల మీద మీ చేతులతోనే చేయండి. మరి నువ్వున్నది ఎందుకురా? ఈ మెయిల్ మాత్రం నేను పంపలేను సార్. పంపించకపోతే నిన్ను ఇంటికి పంపించాల్సి ఉంటుంది. సాయంకాలం అయితే నేనే వెళ్తానండి. మీరు పంపించేదేంటి? ఉద్యోగం ఓడపీకి పంపిస్తానంటున్నా. నా ఉద్యోగం ఊడిపికను ఒక్కటే వచ్చి మీకు. ఇప్పుడు మెయిల్ పంపించకపోతే నిన్ను ఉద్యోగంలో నుంచి ఈ నిమిషమే ఓడపీకేస్తా. ఈ ఒక్క మెయిల్ మీరు పంపించండి. ఆ పాప నేను చేయలేను.
మేడం గారు నాకు డైరెక్ట్గా మెయిల్ పంపలేదు, ఆవిడ గారి పిఏతో పంపించారు. ఓహో, అయితే సరే. బాస్ టు బాస్, పిఏ టు పిఏ. దీనికి మళ్ళీ మెయిల్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా పిఏకే కాల్ చేసి చెప్పేస్తా. పిఏకి కాల్ చేయడం ఏంట్రా? చేస్తే మేడం గారికే ఫోన్ చేసి నేను కుదరదన్నానని చెప్పు. ఇందాకే చెప్పారు కదా, బాస్ టు బాస్, పిఏ టు పిఏ. మీకు కావాల్సింది మ్యాటర్ కన్వే అవ్వడం. ఐ విల్ కన్వే. బాగా బలంగా కన్వే చెయ్యి. స్వయంగా నేనే కుదరదంటే కుదరదు అన్నానని చెప్పు. ఇలాగే నొక్కి వక్కానించాలా? అవును. అలాగే నొక్కి చెప్తా. ఇంకా మెయిల్కి రిప్లై రాలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, రూతర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో రూతర్ గారు. హాయ్ సంపు. టైం 11:30 దాటింది. లెమన్ జ్యూస్ ఏమన్నా తాగారా లేదా? రే, నువ్వు ఫోన్ చేసింది దేనికిరా? ఊరుకోండి, మినిమం కన్సర్న్. హాస్పిటాలిటీ లేకుండా మాట్లాడతారు. ఫోన్లో డైరెక్ట్గా విషయం మాట్లాడితే చెండాలంగా ఉంటుంది. మీకు అనుభవం లేదేమో. మేము ఎప్పుడైనా 100 రూపాయలు ఎవరినైనా అప్పడగాలన్నా కూడా ముందు ఫోన్ చేసి వాడి ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆరోగ్యాల గురించి ఆరా తీసి వాడు తిన్నాడో లేదో కనుక్కొని వాడికి ఏదైనా అనారోగ్యం ఉంటే కాసేపు జాలి చూపించి ఏం చేస్తే గుణపడతాడో అని దాని మీద ఫ్రీ అడ్వైజులు ఇచ్చి ఇంత ఆయాసపడ్డ తర్వాత మెల్లగా నసుగుతూ 100 రూపాయలు అడుగుతాం. మీరేమో 50,000 రూపాయలు అడ్వాన్స్ లేదని చెప్పమంటున్నారు. హట్టు కాకుండా చెప్పడం మినిమం కల్చర్. మీరు ఊరుకోండి, నేను డీల్ చేస్తాను. సారీ సంపు, ఇక్కడ మా బాస్కి ఏదో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను. ఇంతకీ లెమన్ జ్యూస్ తాగావా లేదా? లేదు రూతర్ గారు. అబ్బా, రూతర్ రూతర్ అనకు. కాల్ మీ రూత్. మనం బాగా క్లోజ్ కదా. క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను రూత్ అని పిలుస్తారు. క్లోజ్ ఏంట్రా క్లోజు? మధ్యలో మీరేంటి సార్ యాడ్ బ్రేక్ లాగా? మేడం హట్ అవ్వకూడదంటే ముందు పిఏనే దువ్వాలి. నువ్వు బానే దూతున్నావు కదా. కళ్ళు పోతాయి సార్. నేను నీకు చెడ్డ పేరు రాకూడదనే మాట్లాడుతున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయకండి, ఆగండి. సారీ సంపు, లెమన్ జ్యూస్ ఎందుకు తాగలేదు? కాస్త కోల్డ్ అయ్యేలా ఉంది రూతర్ గారు. రూత్, అది కాస్త కోల్డ్ అయ్యేలా ఉంది రూత్. లెమన్ అంటే సిట్రిక్. యాక్చువల్లీ సిట్రిక్ తగ్గడం వల్లనే మీకు కోల్డ్ అవుతుంది. ఇప్పుడే తాగాలి. అవునా? నిజమా? నిజంగా నిజం. కాసేపు ఆగాక వస్తాను. ఇద్దరం కలిసి లెమన్ టీ తాగుదాం. రే, లెమన్ పిండింది చాలు, విషయం చెప్పు. చెప్తాను సార్, కంగారెందుకు. సాంప్రదాయని మెయిల్ పంపించాను, రిప్లై రాలేదని అడగండి. రూత్, ఆ సంపు, మేడం శాలరీ అడ్వాన్స్ కోసం మెయిల్ పెట్టారు, ఇంకా రిప్లై రాలేదు. ఆ, ఆ, దానికోసమే ఫోన్ చేశాను. సార్ శాలరీ అడ్వాన్స్ కుదరదని చెప్పారు. మేడంకి చెప్పండి సంపు. అలాగే రూత్. మేడం, బాస్ శాలరీ అడ్వాన్స్ కుదరదని చెప్పారంట. నేను శాలరీ అడ్వాన్స్ అడిగితే కుదరదంటారా? ఎలా కుదరదో చూస్తాను. హలో, ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఏంటి ఇంట్లో మొగుణ్ణి దబాయించినట్టు దబాయిస్తున్నావు? బాస్ ఇక్కడ. సార్, నాకు శాలరీ అడ్వాన్స్ కావాలని మెయిల్ పెట్టాను, చూసారా సార్? చూశాను. శాలరీ అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు సార్? నన్ను ప్రశ్నించే రైట్స్ నీకు లేవు. సార్, ప్రశ్నించే రైట్ నాకు ఉంది సార్. నాకే కాదు సార్, మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంది సార్. నా శాలరీ అడ్వాన్స్ రిజెక్ట్ చేయడానికి కనీసం ప్రాపర్ రీజన్ చెప్పండి సార్. నా లెక్క ప్రకారం నీకు అడ్వాన్స్ ఇవ్వాల్సినంత గొప్ప టాలెంటెడ్ ఎంప్లాయ్ కాదు నువ్వు. సార్, నా పనిని తక్కువ చేసి నా ఈగోని టచ్ చేశారు. నేను అదే ఈగోతో అడుగుతున్నాను. మీ లెక్క ప్రకారం నాకంత టాలెంట్ లేదంటున్నారు కదా. నేనొక లెక్క అడుగుతాను, సరిగ్గా మీరు ఆన్సర్ చేస్తే నేనిక నోరెత్తను. అడ్వాన్స్ కాదు కదా, శాలరీ కూడా అస్సలు అడుగును, ఫ్రీగా పనిచేస్తాను. ఇవేం అవసరం లేదు. నో అన్నానంటే నో, అంతే. భయపడుతున్నారా? నాకు భయమేంటి? భయం లేదంటే ఒప్పుకోండి సార్. కొత్త కొత్త రూల్స్ పెట్టి నా జీతం కట్ చేయడం కాదు. మీరు మేడం గారు లెక్క చెప్పే టాలెంట్ ఉంటే పోటీకి నిలబడండి.
రే బిజినెస్లో మాస్టర్ని ఇక్కడ, కోట్ల టర్న్ ఓవర్. ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క చెప్పలేనా? కాసుకుంట్రా. అది స్పిరిట్ అంటే. ఓసారి మాక పెన్ తీసుకోండి. అక్కర్లేదు, నోటితోనే చెప్పేస్తా. అలా కాదు, ఓ క్లారిటీ ఉండాలి కదా. రూతరనే కూడా అర్థం కావాలి. అవును సార్, మా పీత ప్రేమికి అర్థం అవ్వాలిగా. నేను రూతరన్నయ్య దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. బోర్డు మీద రాయండి. తీసుకున్న ఆ 1000 ఎక్కడో పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ 1000 కొట్టేయండి. ఇంకొకరి దగ్గర 500 అప్పు తీసుకున్నాను. అందులో 300 ఖర్చు చేశా. 500లో 300 పోతే ఎంత? 200. ఇప్పుడు మిగిలిన ఆ 200ని రూతరన్నయ్య దగ్గర తీసుకున్న 1000లో ఒక 100 రిటర్న్ ఇచ్చా. 500 తీసుకున్న అతనికి ఓ 100 తిరిగిచ్చా. ఇప్పుడు 1000 రూపాయలు అప్పు తీసుకున్న రూతరన్నయ్యకి ఎంత తిరిగివ్వాలి? 900. 500 తీసుకున్న అతనికి ఎంత ఇవ్వాలి? 400. 900 ప్లస్ 400 ఎంత? 1300. నేనెంత ఖర్చు చేశా? 300. 1300 ప్లస్ 300 ఎంత? 1600. నేనెంత అప్పు చేశాను? 1500. మరి ఈ 1600 ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి సార్. ఇంకేం చెప్తారు సార్, ఒప్పేసుకోండి. హే, ఇదేదో మాయ. హలో, కళ్ళ ముందు లెక్కుందిగా, అందుకే బోర్డు మీద వేయమన్నా. ఇప్పుడు అడ్వాన్స్ నా అకౌంట్లో వేయండి. ఏంటి, నీ కొడుకు ఫోన్ చేశాడా? ఎక్కడున్నాడట? మళ్ళీ ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నాడట? మీరెందుకండి కన్న కొడుకుని శత్రువుని చూసినట్టు చూస్తున్నారు? కన్న కొడుకంటే తండ్రి పేరుని కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడే అయ్యుండాలి. కాని వీడు ఉన్నాడు, పరువు తీస్తున్నాడు. అబ్బా, వాడు ఇంట్లో ఉన్నప్పుడు వేపుకు తిన్నారు, వాడు లేనప్పుడు తింటూనే ఉన్నారు. నాకసలేం నచ్చట్లేదండి. ఎంతసేపు నేను కోపడిందే తెలుస్తుంది తప్ప వాడి తప్పు కనపడడం లేదు నీకు. వాడేమైపోతాడో అనే బెంగలేదా నీకు? వాడి గురించి నాకు ఆ మాత్రం బాధ్యత, భయం ఉండవనుకుంటున్నారా? దయచేసి వాడు తిరిగొచ్చేంత వరకు మళ్ళీ వాడిని నా ముందు తిడుతూ ఉండకండి. వాడు తిరిగొచ్చేటప్పటికి మీకు నచ్చిన కొడుకుగా ఉంటాడు. ఎప్పుడు చూసినా వాడిని తిడుతూ ఉంటే నా మనసుకు అసలు ఏం బాగుండడం లేదు. చాలే, నాకు వాడి గురించి ఆలోచించి ఆలోచించి తలపోటు వచ్చేస్తుంది. వాడి గురించి ఎందుకిగా? నాకు కప్ కాఫీ ఇస్తావా? భోజనాలు టైం అవుతోంది కదా, ఇప్పుడు కాఫీ ఏంటి? కాసేపట్లో భోజనం చేస్తాం కదా. లేదు దేవకి, నాకు కాస్త కాఫీ ఇవ్వు. అలాగే. హాయ్ రా రామా. ఏంట్రా ఫోన్ రాగానే ఆశ్చర్యంగా మొదటి రింకే తీసావు? పని లేనప్పుడు చేతిలో ఫోన్ ఉంటే వెంటనే లిఫ్ట్ చేయాలి కదరా. అంత ఫ్రీగా ఉన్నావా? ఫ్రీయే. మరి ఫ్రీ అయితే ఇంటికొచ్చి ఉండొచ్చు కదరా? వచ్చుండొచ్చురా, కానీ ఏదో కాస్త బద్ధకంగా ఉంది, అందుకే ఇల్లు కదలలేదు. సర్లే, నేను ఒక ముఖ్యమైన విషయం మీద ఫోన్ చేశాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసులేరా. నేను చెప్పకుండానే నీకు ఎలా తెలిసిపోయిందిరా? చెప్పు, దేనికి చేశాను? ఏముందిరా, సంక్రాంతి వస్తుంది. కొత్తల్లుండి కూతుర్ని ఇంటికి ఆహ్వానించి తొలి పండుగని ఘనంగా జరిపించాలని అనుకుని ఉంటాం. దానికి ఆహ్వానించడం కోసం ఫోన్ చేసి ఉంటాం, అంతే కదరా? భలేవాడివిరా బాబు, ఇట్టే కనిపెట్టేశావు. ఇందులో పెద్ద కనిపెట్టేయడానికి ఏముందిరా? కొత్త పెళ్లి కొడుక్కి, కొత్త పెళ్లి కూతురికి ఇది తొలి పండుగ. పైగా అది సంక్రాంతి అంటే ఏ మామగారు ఏ అత్తగారు మాత్రం మిస్ చేస్తారు చెప్పు? అవునరా, వాళ్ళిద్దరికి పెళ్ళయ్యాక ఇదే తొలి పండుగ. ఘనంగా వాళ్ళతో కలిసి చేసుకోవాలి. మీరందరూ కూడా వచ్చేయాలి. అలాగే నా చెల్లి దేవకి కూడా చెప్పాలి. ఒకసారి పక్కన చల్లాయి ఉంటే ఫోన్ ఇవ్వు.
ఇక్కడే ఉందిరా. దేవకి, ఇదిగో మీ అన్నయ్య పండక్కి ఆహ్వానిస్తాడట. నేను ఆహ్వానించాలని చెప్తుంటే ముందే నువ్వు విషయం చెప్పేస్తే ఇక చెల్లాయితో నేను మాట్లాడడానికి ఏముంటుందిరా? మరీ అంత అరవకరా. ఫోన్ చెవిలో లేకపోయినా బయటికి వినపడుతుంది. ఉండు, ఇస్తున్నా, నువ్వే చెప్పు. తీసుకోండి. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బేషిక్గా ఉందమ్మా. ఏం లేదమ్మా, అల్లుడి గారికి అమ్మాయికి తొలి పండగ కదా. సంక్రాంతి అంటే అల్లుళ్ళిదే హవా. అమ్మాయిని అబ్బాయిని ఆహ్వానిద్దామని ఫోన్ చేశాను. స్వయంగా వచ్చి ఆహ్వానించాలనుకో, కానీ ముందులాగా వెంటనే పరిగెత్తుకొని నేను రాలేను కదమ్మా. అందుకే ఫోన్ చేశాను. భలేవారే అన్నయ్య, ఈ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి? అయినా మీ కూతురు అల్లుడు మీరు పిలిచినా పిలవకపోయినా మీ ఇంటికి వచ్చి పండగ చేసుకోవాలి. నా చెల్లాయి అంటే చెల్లాయే. నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరు అర్థం చేసుకోరు. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏంట్రా ఈ మాటలు కూడా బయటకు వినబడుతున్నారా ఫోన్లో? నువ్వంత గట్టిగా అరుస్తున్నావు మరి. ఏంటి, నీ చెల్లాయి అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోలేరా? అంటే నేను అర్థం చేసుకోలేనారా? అంటే నువ్వు అర్థం చేసుకోవడం వేర్రా. మా చెల్లాయి ఏమైనా నీకంటే గొప్పే. బాగా దొరికారా అన్న చెల్లెళ్ళిద్దరు. అమ్మా దేవకి, మీరందరూ కూడా తప్పకుండా పండగకొచ్చేయాలి. అందరూ కలిసి సరదాగా సంతోషంగా పండగని ఎంజాయ్ చేద్దాం. మీ అమ్మాయి అల్లుడు గారు వస్తున్నారు కదా అన్నయ్య గారు, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి, బాగుంటుంది. అదేంటమ్మా, కుటుంబం అంటే అందరం కలిసి ఉండడమే కదా. వాళ్లతో పాటు మీరు ఉంటేనే కదా ఆనందం. కరెక్టే అన్నయ్య, కానీ మేమందరం వచ్చేసామంటే మీరు మా అందరికీ మర్యాదలు చేయాలని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అది నా బాధ. కరెక్ట్గా చెప్పావు దేవకి. వీడు పాపం మన మర్యాదలకి లోటు రాకూడదని నానా హైరాణ పడిపోతూ ఉంటాడు. రేయ్, పండగంటే అందరం కలిసి సంతోషంగా ఎంజాయ్ చెయ్యాలి. అలాగే లేరా. అమ్మా దేవకి, ఒకసారి వాడి ఫోన్ ఇవ్వమ్మా. ఇదిగోండి. చెప్పరా. ఏం లేదురా, పండగ అయిపోగానే అమ్మాయికి అబ్బాయికి తొలిరేయికి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందిరా. సరిగ్గా నేను కూడా ఇదే అనుకుంటున్నాను రా. అనుకున్నావా? సంతోషంరా. మరైతే ముహూర్తానికి ఏర్పాట్లు చేస్తావుగా? అలాగే లేరా. సరైతే ఉంటానురా. రేయ్, రమణిని కూడా అడిగానని చెప్పు. అలాగే చెప్తాను. దేవకి, ఈ సంక్రాంతి అవ్వగానే మధు నందులకి తొలిరై జరిపిద్దాం. ఆ ముహూర్తం పెట్టించమనే రామచంద్ర గుర్తు చేశాడు. అది కాదండి, నేను సిద్ధాంతిని కలిశాను. 6 నెలల వరకు మళ్ళీ మొదలెట్టావా? నువ్వు ఇక నుంచి సిద్ధాంతిని కలిస్తే నీ చిన్న కొడుకున్నాడు చూడు సుధీర్, వాడి గురించి కలువు. ముందు వాడి జాతకం సరిగ్గా ఉందో లేదో కనుక్కో. ప్రాబ్లమ్స్ అన్నీ వాడి వల్లే. వీళ్ళు చక్కగా సంతోషంగా ఉన్నారు. లేనిపోని మూఢనమ్మకాలన్నీ తీసుకొచ్చి భయపడుతూ కంగారు పడుతూ ఉండకు. నీ మూఢనమ్మకాలు నీతోనే ఉండని. వాళ్ళిద్దరికీ సంక్రాంతి అవ్వగానే తొలిరై ముహూర్తం కన్ఫామ్ గా ఫిక్స్ చేస్తున్నాం. ఓకే? అక్క, పదక్క, అందరం కలిసి భోంచేద్దాం. అందరం అంటే? నేను, మా ఆయన, నువ్వు. రూతురన్నయ్య కూడా రోజు మాతోనే భోంచేస్తారు. అవునా? సరే, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. అదేంటిది? నిన్ను రమ్మంటున్నాను కదా కలిసి భోజనం చేయడానికి. నీకు నా గురించి తెలుసు, నాకంత కంఫర్ట్గా ఉండదు. అనవసరంగా ఎందుకు అందరినీ ఇబ్బంది పెడతావు? ఆయనకేం ఇబ్బంది ఉండదు, నువ్వే అంటున్నావు. ముందు నువ్వు కొంచెం మారాలి. ఇంత వయసు వచ్చాక ఇంకేం మారుతాము? నువ్వేంటక్క పుస్తల దానిలా మాట్లాడుతున్నావు? పద భోజనం చేద్దాం. ప్లీజ్ మధు, నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా. మనమంతా ఒక ఫ్యామిలీ.
మనం కలిసి భోంచేస్తూ సరదాగా కబుర్లు చెప్పాలని ఉంటుంది తెలుసా? నువ్వేంటక్క? ప్లీజ్ మధు, నేనింతే మొదటి నుంచి ఇలాగే అలవాటు పడిపోయాను. అది నీకు తెలుసు కదా. సరే నీ ఇష్టం అక్క. ఇదిగో, నువ్వు అలా చెప్తే నేను భోజనం చేయని చెప్తున్నా. లేదులే, నువ్వు కంఫర్ట్ గా నిదానంగా భోంచే. అక్క సరే, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. మీ ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కకి 16 రోజులు పండగ చేయనేలేదు. ఆ టైం దాటిపోయింది. నాన్న చేతుల మీదుగా అయినా ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది. కనీసం ఈ తంతైనా జరిగితే బాగుంటుంది. ఏంటి ఇంతసేపు? ఆకలి దంచేస్తుంది. రా కూర్చో. అక్క భోజనానికి వెళ్తుంటే తన్ని మనతో పాటు భోంచేయమని పిలిచాను. తను రావడానికి ఇబ్బంది పడి క్యాంటీన్కి వెళ్ళిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి అక్కని భోజనానికి పిలుస్తారా? సారీ, తనతో కలిసి భోంచేయడానికి నాకు కూడా ఇబ్బందే. ఎవరెవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళని భోంచేయని. రుతర్, వడ్డించు.